హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈ రోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు ప్రియా. ముందుగా ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. పోలాండ్ అందగత్తెకు ప్రపంచ సుందరి కిరీటం. గతంలో సెమీఫైనల్ కే పరిమితం. ఈసారి మిస్ వరల్డ్ టైటిల్ సొంతం. కిరీటం తీసుకున్న తరుణంలో భావోద్వేగం. దేశంలో తొలిసారిగా బంగారు సిక్కా ఏటీఎంలు, డెబిట్ క్రెడిట్ కార్డులతోనే కనకం కొనుగోళ్లు. ఏడాది కాలంలో 3000 ఏటీఎంల ఏర్పాటుకు సన్నాహాలు. సువిశాల సాగర తీరంలో ఆధ్యాత్మికం. విశాఖ సముద్ర తీరంలో వెంకటేశ్వరుడి ఆలయం. 7 కొండల వాడి వైభవానికి ప్రతీకగా నిర్మాణం. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ. 4th వేవ్ ప్రమాదం పొంచి ఉన్నట్లు హెచ్చరిక. ఇజ్రాయెల్లో అలజడి సృష్టిస్తున్న 2 కొత్త వేరియంట్ల కలకలం. చేతిలో కర్రతో వృద్ధుడి చెడామడ. తప్పు లేకున్నా బాదడంతో ఎద్దు ఎడాపెడ. అనవసరంగా గెలికి దోల తీర్చుకున్న వృద్ధుడి గడబిడ. పాట్నాలో వింతైన హోలీ వేడుకలు. రంగులతోనే కాదు చెప్పులతో సంబరాలు. చెప్పు దెబ్బలు తినలేక స్థానికులు పారిపోవడాలు. జపాన్ను వణికించిన భారీ భూ ప్రకంపనం. బీటలు వారిన రోడ్లు, పట్టాలు తప్పిన రాళ్లు. 4 మృతి, 107 మందికి గాయాలు. ఇక వార్తల వివరాల్లోకి వస్తే 2 సంవత్సరాల పసివాడు ఇంట్లో ఆడుకుంటుండగా తల్లి పట్టించుకోకపోవడంతో ప్రమాదంలో పడ్డాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఆడుకుంటూ వచ్చి బిల్డింగ్ టెర్రస్ నుంచి కిందకు చూస్తూ పడిపోయాడు. ఉత్తరప్రదేశ్లో అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. కాన్పూర్లోని నౌబస్తా ఖాడేపూర్ ప్రాంతంలో నివసిస్తున్న ఆటో డ్రైవర్ కరణ్ సింగ్ చావ్లా కొడుకు 5 రోజుల క్రితం ప్రమాదానికి గురయ్యాడు. పోలాండ్కు చెందిన అందగత్తె ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. గత ఏడాది మిస్ వరల్డ్ పోటీలో 40 మంది సెమీఫైనల్కి చేరుకుంటే ఈసారి కరోలినా బిలాస్కా మిస్ వరల్డ్ టైటిల్ సొంతం చేసుకుంది. పోర్టోరికోలోని శాన్ జువాన్ కోకా-కోలా మ్యూజికల్ హాల్లో జరిగిన ప్రపంచ అందాల పోటీల్లో న్యాయ నిర్ణేతలు విజేతగా కరోలినా బిలాస్కా పేరును ప్రకటించారు. మాజీ మిస్ వరల్డ్ టోనీ యాన్ సింగ్ నుంచి కిరీటం తీసుకున్న వెంటనే ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ నిజాన్ని తానిప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పింది. ఈ ఘట్టాన్ని తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపింది. ప్రపంచ సుందరి పోటీల్లో భారతీయ సంతతికి చెందిన అమెరికా అమ్మాయి శ్రీసైని ఫస్ట్ రన్నరప్గా, కోట్ ది ఐవరీకి చెందిన ఒలివియా ఏస్ సెకండ్ రన్నరప్గా నిలిచింది. I still cannot believe it, and very often I'm very talkative, but right now I'm definitely speechless. I'm so grateful for this opportunity, and I cannot wait for this amazing event. Tell me what's going through your mind right now. Well, there is nothing because there are so many people, and I'm literally shocked. But I hope that during the evening I will figure out what had just happened. I'm so proud of her. Congratulations. We love We love you. Both amazing. All of us did a great job, and I'm so proud of a 21 class. Class of 2021. ఏటీఎంలు అంటే డబ్బులను విత్డ్రా చేసే యంత్రాలుగా ఉండేవి. కానీ టెక్నాలజీకి అనుగుణంగా ఎన్నో మార్పులు జరిగాయి. వాటర్ ఏటీఎం, రైస్ ఏటీఎం వంటి వచ్చేసాయి. అయితే ఇప్పుడు ఏకంగా గోల్డ్ ఏటీఎంలు వచ్చేసాయి. దేశంలో తొలిసారిగా గోల్డ్ సిక్కా బంగారు ఏటీఎంలను ఏర్పాటు చేస్తోంది. ఇవి కూడా ఏటీఎం యంత్రాల్లాగానే ఉంటాయి. కార్డుతోనే అక్కడ బంగారం కొనుగోలు చేయొచ్చు. డబ్బులు చెల్లించిన వెంటనే మీ చేతిలో బంగారం పడుతుంది. వచ్చే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 3000 ఏటీఎంలను గోల్డ్ సిక్కా ఏర్పాటు చేయనుంది. ఇందులో 60 నుంచి 70% గ్రామీణ ప్రాంతాల్లోనే నెలకొల్పనున్నారు. ముందుగా హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా ఈ ఏటీఎంలను ప్రారంభించనున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు భావిస్తుంటారు. అందుకే టీటీడీ స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాత సేవ, తోమాల సేవ వంటి ప్రత్యేక పూజల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా ఈ సేవల్లో పాల్గొనే భాగ్యం భక్తులకు దూరమైంది. ఇప్పుడు తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్లను మార్చి 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. వైసీపీ నగరి ఎమ్మెల్యే ఫుల్ జోష్లో ఉన్నారు. అందుకే ఆమె ప్రస్తుతం గుళ్ళు గోపురాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో ఆమెకు మంత్రి పదవి దక్కుతుందన్న వార్తలు వైరల్ కావడంతో ఆమె గుడులు గోపురాల సందర్శనలో పడ్డట్లు కనబడుతోంది. ప్రస్తుతం కేబినెట్లో 3 మహిళా మంత్రులు ఉన్నారు. అయితే ఈ 3 త్వరలోనే తమ పదవులకు రాజీనామా చేసి పార్టీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై వారికి సీఎం జగన్ నుంచి క్లారిటీ వచ్చినట్లు సమాచారం. దీంతో వారి స్థానంలో కొత్తగా ఎవరు మంత్రి పదవుల్లోకి వస్తారన్న దానిపై ఆసక్తి పెరిగింది. అయితే అందులో ఒకరు రోజా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టే ట్యూన్డ్. నిజంగా ఉన్నది ఉన్నట్టే తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంటకు సూపర్ ఫాస్ట్ గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్ గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం. అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. ఒక్క ధనాదన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాఖానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. సువిశాల సాగర తీరం, పైగా సుందర పర్యాటక ప్రాంతం, ఆధ్యాత్మిక నగరం కూడా అయిన విశాఖ మరో అద్భుతానికి వేదిక అవుతోంది. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇకపై సాగర నగరంలోనూ దర్శనమివ్వనున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తూ ఆధ్యాత్మిక విస్తరణే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ పర్యాటక ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించింది. 7 కొండలవాడి వైభవానికి ప్రతీకగా నిలిచేలా నిర్మాణాన్ని చేపట్టింది. అచ్చం తిరుమలను తలపిస్తోంది. భీమిలి బీచ్ రోడ్డును ఆనుకుని ఉన్న కొండపై 10 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం, ఘాట్ రోడ్డు, ఇతరత్ర సదుపాయాల కోసం సుమారు 28 కోట్ల నిధులు ఖర్చు చేసింది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. పదో తరగతి చదివిన ఒక వ్యక్తి డిగ్రీ, పీజీలు చేసిన నిరుద్యోగులను బురిడి కొట్టించాడు. ఐపీఎస్ అధికారి అవతారం ఎత్తి పోలీస్ శాఖలో ఉద్యోగాల పేరుతోనే మోసాలకు పాల్పడ్డాడు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రముఖ హోటల్లో తిష్టవేసి నిరుద్యోగులకు గ్యాలం వేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేటుగాడిని లోపలేశారు. గదిలో నకిలీ లెటర్లు, యూనిఫామ్లు, బెల్టులు, క్యాప్లు, రాజముద్ర లాఠీలు, రెడ్ కలర్ బూట్లు, 11 లక్షల నగదు, ఒక ల్యాప్టాప్ను, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడులో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వెంటాడి మరీ హడలెత్తిస్తున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్లో పర్యటిస్తున్న వారిపై దాడికి దిగిన గజరాజు వారిని అడవిలో చాలా దూరం వరకు వెంబడించింది. డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని నడపడంతో ప్రమాదం తప్పింది. ఏనుగు వెంబడిస్తుంటే ప్రాణాలు అరచేతిలోకి వచ్చాయని చెబుతున్నారు టూరిస్టులు. ఈ ఘటనతో అడవి మార్గాల్లో వెళ్లాలంటేనే జంకుతున్నారు. అటవీ అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో 4th వేవ్ ప్రమాదం పొంచి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. 2 ఏళ్లుగా కుదిపేసిన కరోనా ముప్పు తప్పినట్లేనని భావిస్తున్న తరుణంలో కొత్త వేరియంట్స్ అలజడి సృష్టిస్తున్నాయి. ఇజ్రాయెల్లో కోవిడ్ వేరియంట్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కోవిడ్-19 వైరస్ ఒమిక్రాన్తో పాటు దాని ఉప వేరియంట్లు BA1, BA2గా రూపాంతరం చెందుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్లో 2 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మనుషుల పోరాటాన్ని మాత్రమే చూసుంటారు. తాజాగా ఈ సీన్ రివర్స్ అయింది. ఇక్కడ కోళ్ల గుంపులో కలిసిపోయిన 2 శునకాలు బాక్సింగ్ చేస్తుంటే కోళ్లు ప్రేక్షకులుగా మారాయి. నువ్వా నేనా అన్న పోటీని చూసి కాలాన్ని దున్నేశాయి. 2 చిన్న కుక్కలు సరదాగా తలపడిన సీన్ ఇప్పుడు ఫన్నీగా మారి నెట్టింట్లో వైరల్గా మారింది. మీరు ఓ లుక్కేయండి మరి. ఆఫ్రికాలోని అటవీ ప్రాంతంలో ఉండే బ్లాక్ మాంబా అత్యంత ప్రమాదకరమైన పాము. ఈ పాము కరిస్తే మనిషి నాడీ వ్యవస్థ క్షణాల్లో దెబ్బతింటుంది. కండరాలను పనిచేయకుండా చేసి పక్షవాతానికి గురయ్యేలా చేస్తుంది. ఈ పాము కరిస్తే చికిత్స లేదు. కేవలం 20 నిమిషాల్లోనే మనిషి మరణిస్తాడు. అలాగే దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపించే ఫెర్డిలాన్స్ అనే జాతి పాము కరిస్తే కాటికి పోవాల్సిందే. ఈ పాము కాటు వేసిన వెంటనే విషం శరీరంలోకి ప్రవేశించి నలుపు, నీలం రంగుల్లోకి మారిపోతుంది. ఓ వ్యక్తి కొండ అంచున నిల్చుని బ్యాక్ ఫ్లిప్ చేస్తున్నట్లు మీరు చూడొచ్చు. ఏటవాలుగా ఉన్న ఆ చోట స్టంట్ చేసేటప్పుడు చిన్న తప్పిదం జరిగినా ఆ వ్యక్తి ప్రాణాలు పోయినట్లే. అయితే అతడు పర్ఫెక్ట్గా స్టంట్ చేసిన విధానం చూస్తే ఖచ్చితంగా చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి ఉంటాడని అనుకోవచ్చు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో పాలనతో పాటు రాజకీయంగా పట్టు సారించేందుకు పంజాబ్ సీఎం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రముఖ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ను రాజ్యసభకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా జలంధర్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. భగవంత్ మాన్ హర్భజన్ సింగ్కు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆయన అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక కుక్క తన యజమానితో సమానంగా మనిషిలా 2 కాళ్లతో నడుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జంతువుల ప్రేమికులు, ముఖ్యంగా కుక్కలను అమితంగా ఇష్టపడేవారు ఈ వీడియోను తెగ చూసేస్తున్నారు. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఎటువంటి జీవి అయినా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనడానికి ఇది ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. కానీ కుక్క మనిషిలా 2 కాళ్లపై నడవడం చాలా అరుదుగా చూసే దృశ్యం అని మనందరికీ తెలిసిందే. Come here, Montana. Come here, baby. Come here, Montana. Come on. Come on. Come on. Come on.
Come here, Montana. Come here, baby. Come here, Montana. Come on. Come on. Come on. ఇప్పుడొక బ్రేక్, ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా, స్టే ట్యూన్డ్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరో ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు, ఇలా ఒకటి రెండేమిటి, అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు, సై అంటే సై, పోటీ పోటా పోటే, మరి నల్ల కాలువల ఓటెటే, ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ, సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు, సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. కొందరు వ్యక్తులు కారులో ఎక్కడికో వెళుతున్నట్లు కనబడుతోంది కదూ. దారి మధ్యలో ఆవు దగ్గర ఆగి అడ్రస్ అడుగుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడొచ్చు. ఆశ్చర్యకరంగా ఆవు కూడా అక్కడే ఆగి వారు అడిగింది విని అవును ఇటే వెళ్ళండి అనేలా తల ఊపి అబ్బురపరిచేలా చేసింది. కారులో కూర్చున్న వ్యక్తి బొలోనియా అడ్రస్ ఎటు అంటూ ఆవును అడగ్గా ఇటే ముందుకు వెళ్ళండి అనేలా తల ఊపింది ఆ ఆవు. కారులో ఉన్న వారంతా నవ్వుతూ ముందుకు సాగారు. Buenas tardes, perdona, para Bolonia. Vaya. Venga, gracias. Qué bueno, tío. Ole. Buenas tardes, perdona, para Bolonia. Vaya. Venga, gracias. Qué bueno, tío. Ole. మైసూర్, కర్ణాటకలోని చాముండి హిల్స్ దగ్గర స్కై డైవింగ్ బేస్ ఉంది. 3 గంటల సమయం తీసుకుని టాండమ్ జంప్ల కోసం ఇది సరైన ప్రదేశం. కానీ ఇక్కడ స్కై డైవింగ్ చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. 4000 అడుగుల నుంచి ఒంటరిగా దూకేందుకు శిక్షణ ఇస్తారు. మధ్యప్రదేశ్లో ధనా అనే ప్రాంతంలో ఈ ప్రదేశం ఉంది. ఇక్కడ విమానం పైనుంచి దూకుతున్నప్పుడు మీ ట్రైనర్ కూడా వెంటే ఉంటాడు. మొదటిసారి ప్రయత్నించే వారికి సరైన ఎంపిక. ఇక్కడ టెండమ్ జంపుకు గ్రౌండ్ శిక్షణ అవసరం లేదు. గాలికిపోయే వ్యవహారాన్ని ముడ్డికి తగిలించుకోవడం అంటే ఇదే మరి. ఇక్కడ చూడండి, ఒక వృద్ధుడు దారింట వెళుతూ తన మానాన తాను రోడ్డు పైన కనిపించిన ఒక ఎద్దుని తన చేతిలోని లాఠీతో ఇదిగో ఇలా గెలికాడు.
నా పనిలో నేనుంటే నువ్వేంటి అన్న రేంజ్లో ఏం చెయ్యకముందే కర్రతో కొట్టడం వల్ల మండిన ఎద్దు వృద్ధుడిని కొమ్ములతో కుమ్మేసి కసి తీర్చుకుంది. గాల్లోకి ఎగిరేసి మరీ ఒక ఆట ఆడుకుంది. అనవసరంగా గెలికితే ఏం జరుగుతుందో అప్పుడు ఆ వృద్ధుడికి తెలిసొచ్చింది. तेल चाहिए था क्या हुआ था? तेल चाहिए था ఇవి ఈరోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పోలాండ్ అందగత్తెకు ప్రపంచ సుందరి కిరీటం. గతంలో సెమీఫైనల్కే పరిమితం. ఈసారి మిస్ వరల్డ్ టైటిల్ సొంతం. కిరీటం తీసుకున్న తరుణంలో భావోద్వేగం. దేశంలో తొలిసారిగా బంగారు సిక్కా ఏటీఎంలు, డెబిట్ క్రెడిట్ కార్డులతోనే కనకం కొనుగోళ్లు. ఏడాది కాలంలో 3000 ఏటీఎంల ఏర్పాటుకు సన్నాహాలు. సువిశాల సాగర తీరంలో ఆధ్యాత్మికం. విశాఖ సముద్ర తీరంలో వెంకటేశ్వరుడి ఆలయం 7 కొండల వాడి వైభవానికి ప్రతీకగా నిర్మాణం. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ. 4th వేవ్ ప్రమాదం పొంచి ఉన్నట్లు హెచ్చరిక. ఇజ్రాయెల్లో అలజడి సృష్టిస్తున్న 2 కొత్త వేరియంట్ల కలకలం. చేతిలో కర్రతో వృద్ధుడి చెడామడ. తప్పు లేకున్నా బాదడంతో ఎద్దు ఎడాపెడ. అనవసరంగా గెలికి దోల తీర్చుకున్న వృద్ధుడి గడబిడ. పాట్నాలో వింతైన హోలీ వేడుకలు. రంగులతోనే కాదు చెప్పులతో సంబరాలు. చెప్పు దెబ్బలు తినలేక స్థానికులు పారిపోవడాలు. జపాన్ను వణికించిన భారీ భూ ప్రకంపనం. బీటలు వారిన రోడ్లు, పట్టాలు తప్పిన రాళ్లు. 4 మృతి, 107 మందికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.